అమెరికా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా యూరోప్ యూనియన్ అమెరికాని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు వచ్చినాయి కదా. యూరోప్ యూనియన్కి అమెరికా రివర్స్లో వెళ్తోంది. మార్క్ రుబియో తాజాగా అనౌన్స్ చేసుకొచ్చారు. యూరోప్ యూనియన్ అట్లాగే బ్రిటిష్ అధికారులు ఎవరైతే ఫ్రీ స్పీచ్ని సెన్సార్ చేస్తారో వాళ్ళని అధికారికంగా తమ దేశంలోకి ప్రవేశించడానికి వీలు లేకుండా బ్యాన్ చేస్తామని. ఎందుకంటే ఈ మధ్యన ఫ్రాన్స్ కావచ్చు, కెనడా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇట్లాంటి దేశాల్లో ముస్లిం అప్పీజ్మెంట్ పెరిగిపోయి వాళ్ళ మాట అంటే అక్కడ వాళ్ళ వలన బాధితులైనా సరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. అట్లాగే బ్రిటన్ జెండా పట్టుకోవడం కూడా తప్పని కేసులు పెట్టి అరెస్టులు చేసి దేశద్రోహం కేసులు రేసిజం కేసులు పెట్టారు కదా. అట్లాంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ప్రభుత్వాలకి తాబేదారులుగా ఉండి చివరికి రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పెట్టి అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి అరాచకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని పేర్లు గుర్తుపెట్టుకుని మరి అమెరికాలోకి రాకుండా బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించారు.